హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ టారో. ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీతో రీయూనియన్ చేస్తారా లేదా అనేది చూద్దాం. అండ్ ఇవి మీ ఎనర్జీస్, మీరు కూడా మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఇది అందరికీ వర్తిస్తుందండి. మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్ అందరూ చూడొచ్చు. మీ పర్సన్ మీతో సెపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మాట్లాడకపోయినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, లెస్ కాంటాక్ట్ అయినా, సరిగా మాట్లాడకపోయినా అందరికీ వర్తిస్తుంది. అందరూ చూడొచ్చు. మీ పర్సన్ నేను 3 టైమ్స్ అనుకుని వీడియో చూడండి, ఓకేనా? యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. మీ పర్సన్కి కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అండి. కొంతమందికి హెల్త్ ఇష్యూస్, మనీ ఇష్యూస్ ఉండొచ్చు. ఇక్కడ కొంతమంది డైవర్స్ వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు, సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, డైవర్స్ అడుగుతున్న వాళ్ళు, మీ పర్సన్ మీ నుంచి డైరెక్ట్ డైవర్స్ అడుగుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, డైవర్స్ ఇవ్వమని. సో అలా సెకండ్ మ్యారేజ్ వాళ్ళు, డైవర్స్ అయిపోయిన వాళ్ళు, ఆల్రెడీ డైవర్స్ జరిగిన వాళ్ళు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి మీరు వద్దు అని మీ పర్సన్ మీతో గొడవ పడడం, అంటే ఫ్యామిలీ మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టడం. సో ఎక్స్ట్రా రిలేషన్స్ ఉన్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ వాళ్ళు ఉన్నారు. అండ్ మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ వేరే పర్సన్ వైపు వెళ్ళడము, మిమ్మల్ని వద్దనుకోవడము. మ్యారీడ్ వాళ్ళైనా సరే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం, వేరే వ్యక్తుల వల్ల మీ పర్సన్ మీ కమిట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఇవ్వలేకపోవడం. సో ఏదైనా కూడా, ఏ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నా, మీ మధ్యలో ఎవరున్నా కూడా ఈ పర్సన్లో కొంత చేంజ్ అయితే వచ్చింది. మేబీ కొంతమంది పర్సన్ మొండిగా ఉండొచ్చు, కానీ కొంతమంది మాత్రం ఇంకా మిమ్మల్ని కోరుకుంటున్నారు. సో డెఫినెట్లీ వీళ్ళు స్టక్లో ఉన్నారు. మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు ఎక్కడో, కానీ ఈ పర్సన్కి మీరు చాలా గుర్తొస్తున్నారండి. ఈ పర్సన్కి ఏంటంటే మిమ్మల్ని వదులుకోవాలని వీళ్ళకి లేదు, ఏదో కొన్ని రీజన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారు, కానీ వాళ్ళకి మళ్ళీ మీ ప్రేమ, మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గుర్తొస్తుంది. వాళ్ళకి మీ మధ్య చాలా ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, చాలా ప్యాషన్ ఉంది, ఫిజికల్ కనెక్షన్, ఫిజికల్ అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మీ ఇద్దరి మధ్య. సో మీ పర్సన్కి చాలా బాగా గుర్తొస్తున్నారు మీరు. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ కూడా ఇక్కడ హానెస్ట్గానే కనిపిస్తుంది. కొంతమందికి చేంజ్ అయితే వచ్చింది. ఏదైతే వాళ్ళు పాస్ట్లో మిమ్మల్ని దూరం పెట్టారో ఆ ఇంటెన్షన్స్ అయితే కొంతమందిలో కనిపించట్లేదు. సో చేంజ్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టినా, మీకు దూరంగా ఉన్నా వాళ్ళు స్టక్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఏంటంటే మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వలేక సొసైటీకో, వాళ్ళ ఫ్యామిలీకో, థర్డ్ పార్టీకో భయపడి మిమ్మల్ని దూరం అయితే పెడుతున్నారండి. కొంతమంది అంటే చేసేది ఏమీ లేక సొసైటీకో, ఫ్యామిలీకో, థర్డ్ పార్టీకో భయపడి మిమ్మల్ని దూరం పెడుతున్నారు. కొంతమంది మీ మధ్య జరిగిన గొడవల వల్ల దూరం పెడుతున్నారు, వద్దనుకొని వెళ్ళిపోవడం, వీళ్ళు మాటలు వినడం అలాంటివి కూడా జరిగాయి. సో ఇక్కడ ఈ పర్సన్కి ఏంటంటే మీ ఇంపార్టెన్స్ అనేది బాగా గుర్తొస్తుంది. వాళ్ళకి మీరు చాలా బాగా గుర్తొస్తున్నారు. మిమ్మల్ని దూరం చేసుకోకూడదు, దూరం చేసుకోవాల్సిన పర్సన్ కాదు మీరు. ఎందుకంటే మీరు వాళ్ళ మీద చాలా ప్రేమ, కేరింగ్ చూపించారు. మీ మధ్య చాలా కనెక్షన్ ఉంది, అందుకే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎందుకో కానీ మీ పర్సన్కి మిమ్మల్ని దూరం చేసుకోవడం మాత్రం డెఫినెట్లీ ఇష్టం లేదండి. ఎందుకంటే వాళ్ళకి మీరు చాలా ప్రేమను చూపించారు. ఒకవేళ ఫైనాన్షియల్గా మీ పర్సన్ సఫర్ అవుతున్నప్పుడు కూడా మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. మీ పర్సన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు. ఇలా మీ పర్సన్కి అన్ని విధాలుగా కూడా చాలా ప్రేమను చూపించారు. మీరు చాలా ప్రేమగా మీరు చూసుకున్నారు మీ పర్సన్ని. మనీ విషయంలోనైనా సరే, నార్మల్గానైనా సరే, ఫిజికల్గా అయినా సరే మీ పర్సన్తో మీరు చాలా బాగున్నారు. అందుకే మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. మీ మీద చాలా పాజిటివ్ ఫీలింగ్స్తోనే ఉన్నారు. కాకపోతే కొన్ని కారణాల వల్ల మీకు దూరంగా ఉంటున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే
డెఫినెట్లీ మీ గురించి ఇంకా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇంకా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి. వీళ్ళు ఎంతవరకు ముందు స్టెప్ తీసుకుంటారో చూద్దాం. ఇక్కడైతే మాత్రం ప్రస్తుతానికైతే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళు ఎవరి దగ్గరున్నా సరే, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరున్నా సరే, మీ కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా సరే, థర్డ్ పార్టీ దగ్గరున్నా సరే, ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని, మీతో ఉన్న బాండింగ్‌ని మాత్రం వీళ్ళు డెఫినెట్లీ మర్చిపోలేకపోతున్నారు. వీళ్ళకి ఎక్కువగా మీరు గుర్తొస్తున్నారండి. డెఫినెట్లీ వాళ్ళ లైఫ్‌లోకి మీరు రావాలని ఇప్పుడు అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళలో చేంజ్ అయితే డెఫినెట్లీ వచ్చిందండి. చేంజ్ వచ్చింది. వాళ్ళు ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ గురించి. ఇక్కడ మీరు మనీ కూడా హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ మైండే వాళ్ళకి గందరగోళం అవుతుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా ఆలోచిస్తున్నారు. మీ విషయమో, మీ పర్సన్ విషయమో ఇంట్లో తెలిసిపోయినా, థర్డ్ పార్టీకి తెలిసిపోయినా సరే, ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ స్టెప్ తీసుకోవడానికి కొంత ఆలోచిస్తారు. ఇంకా ఎక్కడ గొడవలు అవుతాయో అంటే మీ విషయము, మీ అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. మీ విషయం ఇంట్లో తెలిసి మీ పర్సన్ ఏంటంటే మీ పర్సనే మీ దగ్గరికి పోయి ఉండొచ్చు. గొడవలు అయ్యి ఉండొచ్చు. సో ఒకవేళ మ్యారీడ్ వాళ్ళ నెక్స్ట్ రిలేషన్స్ అయినా ఇంట్లో తెలిసి గొడవలు అయ్యి ఉండొచ్చు. ఏదైతే గొడవలు జరిగాయో, ఏదైతే మీ మధ్య గొడవలు జరుగుతున్నాయో అవి మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా ఉండడం కోసం మీ పర్సన్ కొంత టైం తీసుకుంటున్నారండి. అంటే పాస్ట్లో మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటో, సొసైటీ ఇన్వాల్వ్మెంటో, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంటో, మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలో, మనస్పర్ధలు ఉన్నాయి కదా, అవి ఫ్యూచర్లో మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడడం కోసం మీ పర్సన్ కొంత టైం అనేది తీసుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు కొన్ని లెసన్స్ అనేవి నేర్చుకున్నారు. సో వాటి వల్ల ఏంటంటే కొంత టైం తీసుకోవాలనుకుంటున్నారు. కొంత టైం తీసుకొని వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి అనేది రావాలనుకుంటున్నారు. డెఫినెట్లీ మీ పర్సన్లో చేంజ్ వచ్చిందండి. అంటే పాస్ట్లో మిమ్మల్ని అపార్థం చేసుకున్నా, మిమ్మల్ని తప్పుగా అనుకున్నా, ఈ పర్సన్లో కొంత చేంజ్ అయితే వచ్చింది. మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. డెఫినెట్లీ ఇక్కడ మీరు మిమ్మల్ని వదులుకోవాలని అయితే వాళ్ళకి లేదు. డెఫినెట్లీ లేదు. ఎందుకంటే ప్రేమలో అయినా, కేరింగ్లో అయినా, ఫిజికల్ కనెక్షన్లోనైనా మీతో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంది. అంటే ఫిజికల్గా కూడా మీతో చాలా బాగుండి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ కేరింగ్, మీ ప్రేమ అంటే వాళ్ళకి చాలా ఇష్టము. సో అందుకే మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీకు దూరంగా ఉండడం వల్ల, వేరే వాళ్ళతో ఉండడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే అది కూడా లేదు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళు మీకు దూరంగా ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళు ఇక్కడ మీ గురించి ఆలోచించి చాలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతున్నారు. సో రాకపోవడానికి కారణం ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సార్ట్ అవుట్ చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఒకవేళ మీ మీద నమ్మకం లేకపోతే ఆ నమ్మకాన్ని కొంచెం ఉండే రోజుల్లో మీ మీద ఉన్న ఏదైనా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటే అది పోయిన తర్వాత వస్తారు. అండ్ వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఫ్యూచర్లో ఇంకొంచెం తెలుసుకొని చేంజ్ అయ్యి వస్తారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని కొద్దిగా సార్ట్ అవుట్ చేసుకొని మీ దగ్గరకు వస్తారు. ఏదైనా సరే సార్ట్ అవుట్ చేసుకొని రావడానికి వీళ్ళు ట్రై చేస్తారండి. కొంత టైం అనేది తీసుకోవాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ఏంటంటే మీ మధ్య కొంతమంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండొచ్చు. కొంతమందికి అయితే చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి గొడవలు పెట్టి మీకు మీ పర్సన్కి మధ్య చాలామంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండొచ్చు. మీ పర్సన్ తాలూకు వాళ్ళు కానీ అట్లా ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుందండి. చెప్పుడు మాటనే విని కూడా ఉండొచ్చు మీ పర్సన్. వాళ్ళ ఫ్యామిలీ మాటలో, సొసైటీ మాటలో, ఆఫీస్ కొలీగ్స్ మాటలో అట్లా. మీ పర్సన్ ఏంటంటే చాలా డిస్టర్బ్ అవుతున్నారు. చాలా ఆలోచిస్తున్నారు మీ గురించి. వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళు మేనేజ్ చేయాలనుకుంటున్నారండి. వాళ్ళు హానెస్ట్గానే ఉన్నారు. ఇక్కడ హ్యాపీగా అయితే లేరు. డెఫినెట్లీ బాధగానే ఉన్నారు. మీ నుంచి ఇప్పుడు మీ పర్సన్ దూరంగా ఉన్నందుకు డెఫినెట్లీ వాళ్ళైతే హ్యాపీగా అయితే లేరు. వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఇలా పెట్టుకొని ఉన్నారు. అంటే ఏంటి, వాళ్ళకి మీ మీద చాలా ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళు కొంచెం ఏదైనా మాటలు మిమ్మల్ని అనుంటే ఏదైనా కోపంలో అని ఉండొచ్చు. వాళ్ళు షార్ట్ టెంపర్తో అని ఉండొచ్చు. కానీ వాళ్ళకి డెఫినెట్లీ మిమ్మల్ని అనాలి, మిమ్మల్ని తిట్టాలి అనేది వాళ్ళకి లేదు. ఆ ఆవేశంలో వాళ్ళు మిమ్మల్ని మాటలు అని ఉండొచ్చు. గొడవలు అయి ఉండొచ్చు. మీరు మీ పర్సన్ అని ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా కూడా హ్యాపీగా లేరు అనేది ఈ కార్డ్స్ వల్ల అయితే అర్థమవుతుందండి. ఏ పర్సన్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయారో వాళ్ళైతే డెఫినెట్లీ హ్యాపీగా అయితే లేరు. వాళ్ళు మీ నుంచి ఏదో సిచ్యువేషన్స్ వల్ల, కారణాల వల్లే వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు మీరు వద్దు అనుకొని, మీ మీద ఇష్టం పోయో, మీ మీద ప్రేమ పోయో వాళ్ళైతే పోలేదు. డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే కొన్ని రీజన్స్ వల్లే మిమ్మల్ని వదిలేసుకున్నారు. మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళి ఉండొచ్చు, బ్లాక్ చేసి ఉండొచ్చు, మీతో మాట్లాడకుండా ఉండొచ్చు. కానీ ఈ పర్సన్కి డెఫినెట్లీగా మీరంటే ఇష్టం ఉంది. సో కొన్ని రీజన్స్ వల్ల మాత్రమే వెళ్ళారు. బట్ హానెస్ట్గా ఉన్నాయి ఫీలింగ్స్.
సో ఫీలింగ్స్ అన్నీ అలా హోల్డ్ చేసి పెట్టుకున్నారు. వీళ్ళకి పొసెసివ్ కూడా ఉంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళకి నచ్చదు. పొసెసివ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు కొన్ని రీజన్స్ వల్ల. కానీ ఈ పర్సన్కి మీతో మళ్ళీ ఎంజాయ్ చేయాలి, మీతో సరదాగా ఉండాలి అనైతే ఉందండి. సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మీ ఫీలింగ్ చూసిన తర్వాత చూస్తాను. ఈ పర్సన్ అయితే ఇప్పుడు పాజిటివ్గానే ఉన్నారు. ఈ పర్సన్ మళ్ళీ రావడానికి చూస్తున్నారండి. డెఫినెట్లీ రావడానికి చూస్తున్నారు. చూద్దాం ఈ పర్సన్ ఎంతబడికి వస్తారనేది. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. మీరు మీ పర్సన్కి మనీ కూడా హెల్ప్ చేశారు అంటే ఫిజికల్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. మీరు మీ పర్సన్కి చాలా అంటే చాలా ఫెయిర్గా, చాలా లాయల్గా ఉన్నారండి. మీరు మీ పర్సన్తో మీరు చాలా నమ్మకంగా ఉన్నారు. అండ్ మీ పర్సన్ మీద చాలా కేరింగ్, చాలా ప్రేమను చూపించారు. మనీ పరంగా కూడా మీ పర్సన్కి మీరు చాలాసార్లు హెల్ప్ చేశారు. అండ్ ఇంకా కూడా ఈ రిలేషన్లో మీరు ముందుకు వెళ్ళాలనేది అనుకుంటున్నారు. మీ పర్సన్తో కలిసి మీరు లైఫ్ టైం బతకాలని చూస్తున్నారు. సో మీ పర్సన్ ఏం చేస్తున్నారు ఏంటి అని వేరే వాళ్ళని అడిగి కనుక్కుంటున్నారు. అంటే మీ పర్సన్ వాట్సాప్ డీపీలు కానీ, వాళ్ళ నెంబర్ కానీ, వాళ్ళ ఆన్లైన్లో ఇవన్నీ చెక్ చేస్తున్నారు. ఇవన్నీ స్పై చేస్తున్నారు. మీ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారు. ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని స్పై చేస్తున్నారు. వాళ్ళ లాస్ట్ సీన్ చూస్తున్నారు. ఇలా కొంతమందికి అవకాశం ఉంటే ఇవన్నీ చూస్తూ ఉన్నారు. సో కొంతమంది వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు మీ పర్సన్ గురించి. సో మీ పర్సన్ ఏదైనా సీక్రెట్స్ దాచిపెట్టి ఉంటే అవి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. లేదా మీ పర్సన్ దగ్గర మీరు ఏదైనా కొంచెం దాచిపెట్టి ఉండొచ్చు. మీ పర్సన్ దాచిపెడితే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అవి అడుగుతూ ఉండొచ్చు మీరు. మీ పర్సన్తో ఇంకా లైఫ్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. డెఫినెట్లీ ఈ రిలేషన్కి మీకు న్యాయం కావాలి. ఎందుకంటే కొంతమంది మీ పర్సన్తో ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పర్సన్ నుంచి మీరు వదిలి వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలా ఫిక్స్ అయిపోయారు, చాలా ప్రేమను చూపించారు. ఈ పర్సన్కి మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. కాబట్టి ఈ పర్సన్ని వదులుకోవాలని మీకు డెఫినెట్లీగా లేదండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ పర్సనే మీకు కావాలి అని అయితే మీరు ఉన్నారు. ఈ పర్సనే కావాలి. ఎందుకంటే వేరే పర్సన్కి మీరు కొంతమంది వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటే ఈ పర్సన్కి ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు. కొంతమంది కొన్ని ఇయర్స్ నుంచో, కొన్ని మంత్స్ నుంచో, లేదా లేటెస్ట్ ఏదైనా సరే రీసెంట్ అయ్యి ఉండొచ్చు, చాలా ఇయర్స్ అయ్యి ఉండొచ్చు. అంటే ఈ పర్సన్తో కొన్ని ఇయర్స్ బంధం కొంతమందికి ఉంటే, లేకపోతే తక్కువ టైంలోనే ఎక్కువగా ఈ పర్సన్ మీరు కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు. మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ట్రా రిలేషన్స్, అన్మ్యారీడ్ ఎవరైనా ఈ పర్సన్తో బాగా ఫిజికల్ కనెక్షన్ ఉండి ఈ పర్సన్ని బాగా ప్రేమించి బాగా ఇష్టపడ్డారు మీరు ఈ పర్సన్ని ప్రాణంగా. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ రిలేషన్ కావాలి, ఈ రిలేషన్ న్యాయం కావాలి. ఎందుకంటే వాళ్ళతో కనెక్షన్ ఉంది, ఫిజికల్ కనెక్షన్ ఉంది. ఈ పర్సన్కి మెంటల్గా కూడా మీరు కనెక్ట్ అయిపోయారు, బాగా ఇష్టపడ్డారు. సో అందువల్ల మీరు ఈ రిలేషన్ నుంచి బయటకి రావడానికి మాత్రం అస్సలు ఇష్టపడలేదు. డెఫినెట్లీ మీకు ఈ రిలేషన్ అనేది కావాలి అండి. అండ్ ఫాస్ట్గా రీయూనియన్ కూడా మీరు చూస్తున్నారు. ఆవేశంలో మీ పర్సన్ని మాట్లాడినా బట్ మీ పర్సన్ మీద మీకు పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి. సో ఏదేమైనా మీకు ఈ రిలేషన్ని వదలాలని లేదు. అండ్ మీ పర్సన్ కూడా ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదండి. అంటే ఏదో కారణాల వల్ల మీ మీద కోపంతో వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వదులుకోవాలంటే వాళ్ళైతే హ్యాపీగా అయితే లేరు. అందుకే వాళ్ళకి ఇంకా మీరు గుర్తొస్తున్నారు. సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారో లేదో చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? మా వ్యూవర్స్ యొక్క విషయంలో యాక్షన్ తీసుకుంటారా? మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా? వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా? మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా? ద లవర్స్ కార్డ్ వచ్చింది, 10 ఆఫ్ కప్స్ వచ్చింది. డెఫినెట్లీ రీయూనియన్ ఉంటుంది. ఎవరైతే విడిపోయారో దట్ అవర్ మూమెంట్, ఎవరైతే సడన్గా గొడవలు అయ్యి విడిపోయారో, సపరేషన్లోకి వెళ్ళిపోయారో, విడిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ కలుస్తారండి. డెఫినెట్లీ కలుస్తారు. మీకు ఒక కమ్యూనికేషన్ వస్తుంది, కాల్ కానీ మెసేజ్ కానీ మీ పర్సన్ నుంచి వస్తుంది. లేదా మీరు చేసినప్పుడు మీ పర్సన్ పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వడం అనేది జరిగింది.
సో డెఫినెట్లీ మీ మధ్య ఉన్న గొడవల గురించి కొంచెం మాట్లాడుకొని తర్వాత మళ్ళీ సార్ట్అవుట్ చేసుకుంటారు. ఇక్కడ రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది డెఫినెట్లీ జరుగుతుంది. ఇంటిమెన్సీగా మాట్లాడుకుంటారు, రొమాంటిక్గా మాట్లాడుకుంటారు ఫ్యూచర్లో. ఇప్పుడు ఎవరైతే గొడవలు పడి ఇలా ఉన్నారో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అండ్ మీరు తప్పు చేసినా మీ పర్సన్ మీ తప్పులను క్షమిస్తారు, మీ పర్సన్ తప్పులు చేస్తే మీరు క్షమించి ఇద్దరు ముందుకు వెళ్తారు. ఈ రిలేషన్లో జరిగేది అదే. ఎవరు తప్పు చేసినా ఒకరినొకరు క్షమించుకొని మళ్ళీ రీయూనియన్ చేస్తారు. ఫర్గివ్ చేసి రీయూనియన్ అయితే అవుతుందండి. డెఫినెట్లీ మీకు రీయూనియన్ కనిపిస్తుంది, హ్యాపీ ఫ్యామిలీ కనిపిస్తుంది. డెఫినెట్లీ మీకు రీయూనియన్ అనేది ఉంది అండ్ రొమాన్స్ కూడా మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకేనా? సో క్లెయిమ్ చేసుకోండి, కామెంట్లో 222 పెట్టండి. మీకు కూడా 111, 222, 555, 888 అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళంటే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి, మోటివేషనల్గా ఉంటాయి. సో రీయూనియన్ అయితే కనిపిస్తుంది కాబట్టి 322 అని టైప్ చేయండి, క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.